పోలీస్ శాఖలో 1200 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా శివ శ్రీనివాసరావు బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో హోంమంత్రి సహా జనసేన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తాను పోలీస్ అవ్వాలని అనుకున్నా అప్పట్లో సాధ్యం కాలేదని, ఇప్పుడు అదే శాఖలో చైర్మన్ హోదాలో పనిచేయడం సంతోషంగా ఉందని శివ శ్రీనివాసరావు అన్నారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి వద్ద 300 కోట్లతో పోలీస్ అకాడమీ, 179 కోట్లతో రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు నిర్మిస్తున్నట్లు హోంమంత్రి అనిత వెల్లడించారు. ఏపీ పోలీస్ అకాడమీ లేదు. మనకి ఏలూరు డిస్ట్రిక్ట్ లో అగిరిపల్లి దగ్గర ఒక ల్యాండ్ కూడా చూడటం జరిగింది. దానికి ఒక 300 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ పెట్టుకుని మనం ఈ రోజు అది కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవడం రెడీగా ఉన్నాం. ఈ రోజు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చేతిలో దగ్గర 1000 కోట్ల ప్రపోజల్స్ రెడీగా ఉన్నాయి. ఇంకా మా రవిప్రకాష్ గారు, కేకే అన్న ఇద్దరు కలిపి వాళ్ళ ఆధ్వర్యంలో యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 2014 తర్వాత నెంబర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ డీజీపీ ఆఫీస్ కానీ, టెక్ పార్క్ కానీ, తర్వాత కొన్ని యూనివర్సిటీస్ కానీ, పోలీస్ స్టేషన్స్ కానీ ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేశారు. 5 years గ్యాప్ తర్వాత ఏంటంటే మధ్యలో ఎక్కడ కూడా డెవలప్మెంట్స్ అనేవి జరగలేదు. ఇప్పుడు మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో సుమారు దగ్గర 1200 కోట్ల దాకా వర్క్స్ రెడీగా ఉన్నాయి. డెఫినెట్ గా నేను అనుకుంటూ టార్గెట్ 2 సంవత్సరాలు పూర్తి చేస్తానని, మీ యొక్క సహకారం కూడా కావాలని చెప్పేసి మీ అందరి సమక్షాన్ని కోరుకుంటున్నాను.